గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం 53 అధ్యాయాలు అవతరణికతో కలిపి, అందులో 23 అధ్యాయాలు ఎన్నో అద్భుతమైనటువంటి సాధనాపరమైనటువంటి సత్యపరమైనటువంటి అంశాలను యథాతథంగా దర్శిస్తూ పారాయణము అంటే దాటుతూ ఉన్నాం. దేన్ని? భవసాగరాన్ని దాటుతున్నాం. పారము అంటే ఆవతలికి ఆయనము, గమనం జరుగుతున్నది, పారాయణం జరుగుతున్నది. అది సత్సంగ మార్గంలో సాయిబాబా వారు మనకి దాని దర్శనం చేయిస్తున్నారు. ఇప్పుడు శ్రీ సాయి సచ్చరిత 24వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్య నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో కరుణామయులైన సాయి సద్గురు వినోదాలతో హాస్యాలతో కూడా ఎలా బోధిస్తారో చెప్తానని మాట ఇచ్చాను కదూ. నేను చెప్తానని అనడం అహంకారం. గురు చరణాలలో నిరహంకారం ఉండాలి. అప్పుడే కథ చక్కగా సాగుతుంది. ఇక శ్రద్ధగా వినండి. సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కలంకంగా, పరిశుద్ధంగా, నిర్దోషులై ఉంటారు. సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా. ఇది ఇక్కడ వాడుతున్నటువంటి ఉపమానం సత్యమునకు చాలా దగ్గరగా కనిపిస్తున్నది. ఈ మహాపురుషులు సాధు సజ్జనులు ఎలా ఉంటారట అంటే, మేఘాలు లేని ఆకాశం వలె. ఆ మేఘాలు మనకి రకరకాలైనటువంటి ఆకారాలను చూపిస్తుంటాయి. ఆ మేఘాలు ఆకారాలు మారిపోతూ ఉంటాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది మేఘం, ఎక్కడికి పోయింది తర్వాత కనిపించదు. అది మేఘాలు కానీ మబ్బులు కానీ అవి లేకుండా, అంటే ఏ రకమైనటువంటి దోషం లేకుండా, అందుకోసం చూడండి అక్కడ నిర్దోషులు అని చెప్తున్నారు. ఆకాశం అనేటువంటి ఉపమానం చాలా ప్రధానమైనటువంటిది. అంటే ఆత్మకు చాలా దగ్గరగా వస్తుంది. ఆకాశానికి 99 మార్కులు ఉంటాయి. ఆత్మతత్వానికి చాలా దగ్గరగా ఉన్నది అది ఉదాహరణ కాదు, నిజముగా ఉన్నది అదే. కాబట్టి అందుకోసమే ఇక్కడ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా. ఈ మేఘాలు అనేటువంటివి దాంట్లో వచ్చిపోతున్నటువంటివి. అంటే ఈ జగత్తంతా కూడా దేంట్లో వస్తున్నది? అసలు ప్రత్యక్షంగా కనిపిస్తుంటాడు పరమాత్మ చూడగలిగితే. ఈ ఆకాశంలో వచ్చిపోయేవే ఖగోళ గ్రహరాశులు, సూర్యచంద్రాదులు సర్వము దాంట్లోనే వస్తున్నాయి, దాంట్లోనే ఉంటున్నాయి, దాంట్లోకి పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి? ఎక్కడ ఉంటున్నాయి? ఆకాశంలోనే ఉంటున్నాయి. కాబట్టి మహాపురుషులు ఎలా ఉంటారట?
ఆ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా, అంటే ఎటువంటి కల్మషం లేదు, దాంట్లో అడల్ట్రేషన్ లేదు, ఎటువంటి కల్తీ లేదు. మేఘాలు ఒక కల్తీ, దాని లోపల ఏదేది విశేషంగా కనిపిస్తూ ఉన్నదో, సూర్యుడు ఒక కల్తీ, చంద్రుడు ఒక కల్తీ, ఇక అక్కడి నుంచి అన్ని గ్రహాలు ఇవన్నీ కూడా దాంట్లో అదే ఆ విధంగా మనకి దర్శనమిస్తూ ఉన్నది తప్ప, అది తప్ప అన్యమేమీ లేదు. చాలా అద్భుతమైనటువంటి ఉపమానం. దీని మీద మనం ఎంతైనా ధ్యానం చేయాలి, చేయవచ్చు కాదు, దీని మీదే చేయాలి ఏ నాటికైనా సరే. కాబట్టి వారు నిర్మలంగా ఉంటారు, ఎటువంటి మలం ఉండదు. ఎందుకని ఎంత ప్రపంచం ఆకాశంలో కనిపిస్తున్నా ఆకాశానికి వచ్చినటువంటి కళంకం ఏమీ లేదు. ఇవన్నీ పోతాయి, కానీ అది ఉండిపోతుంది, అది ఉంటుంది, పోదు. ఏ విధంగా అయితే తెర ఉంటుంది, అథవా తెర, ఇవి అసలు ఈ ఎగ్జాంపుల్స్ అనవసరం అండి. ఆకాశాన్ని మించిన ఎగ్జాంపుల్ రియలిస్టిక్ ఎగ్జాంపుల్. అది దాంట్లోనే వస్తున్నాయి, దాంట్లోనే ఉంటున్నాయి, దాంట్లోకి పోతున్నాయి. అంటే ఇది అంతా కూడా అదే అనేటువంటి భావం, అది నిర్మలత్వం. నిష్కల్మషం, కల్మషం లేదు దాంట్లో. ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది, దోషమేం లేదు, నిర్దోషులై ఉంటారు. సాయి మహారాజు యొక్క ఆరాధన స్వార్థానికి పరమార్థానికి సాధనం. స్వార్థం అంటే స్వార్థం చెడ్డది కాదండి, స్వ అర్థము కావలసింది అదే అసలు. మనకే దిక్కు లేకపోతే మనం ఇంకొకటి ఎలా సహాయం చేస్తాం చెప్పండి? మన దగ్గర 10 రూపాయలు ఉంటే ఎవరికైనా సహాయం చేస్తాం, మనమే ఏమీ లేకుండా బికార్లాగా ఉంటే నువ్వేం సహాయం చేయగలవు? కాబట్టి మొట్టమొదట సాధించవలసినది స్వార్థము. స్వార్థం అది అంటే నీ ఆత్మస్వరూపం నీకు దర్శనం అవ్వాలి మొట్టమొదట. అయిన తర్వాత పరమార్థం, పరమార్థానికి సాధనం. స్వార్థానికి పరమార్థానికి లేదు, ఇంకా చెప్పాలంటే పరార్థం, వేరే వాళ్ళకి ఉపయుక్తంగా ఉన్న. అందుకోసమే ఈ గురు పరంపర అంతా కూడా మనకు దర్శనమిస్తున్నది. అయితే మనం లోక సహజంగా చూసినా సరే స్వార్థం అంటే ఈ దేహ సంబంధమైందని, పరమార్థం అంటే దేహానికి అతీతమైందని చూసినా కూడా చక్కగా సరిపోతుంది. అంతేకాక సస్వరూపానుసంధానానికి సహాయపడుతుంది. అది లేకపోతే అసలు ఏం లాభమే లేదు. సస్వరూపానుసంధానమే ప్రధానం అని ఈ స్వార్థానికి పరమార్థానికి సాధనం. అంతేకాకుండా సస్వరూపానుసంధానానికి సహాయపడుతుంది. దాని వలన మనకు శాంతి కలుగుతుంది, అంతే. ఆ సస్వరూపానుసంధానంతోనే శాంతి లభిస్తుంది తప్ప అన్యమైనటువంటి ఏ మార్గాలు కూడా మనకి పరిపూర్ణమైనటువంటి శాంతిని ఇవ్వలేవు. తమ హితాన్ని సాధించతలిచేవారు ఈ కథల యందు శ్రద్ధ వహించాలి. ఎవరైతే వారి యొక్క హితాన్ని, ఎవరి హితం వారు, ఒకరి హితం ఒకరు కాదు. మొట్టమొదట నీకు హితం జరిగితే, నీకు మేలు జరిగితే తర్వాత సంగతి ఎవరన్నా మిగిలి ఉంటే చూడవచ్చు. కాబట్టి ఎవరైతే వారి యొక్క హితాన్ని పొందాలనుకుంటున్నారో వారు ఈ కథల యందు శ్రద్ధ ఉంచాలి. దానితో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు. అది న్యాచురల్గానండి. దాంతో ఈ కథల యందు మనం గనక బాగా శ్రద్ధ పెట్టి మనసుకు పట్టించి మన అనుభవంలోకి తెచ్చుకున్నట్లయితే న్యాచురల్గా పరమానందాన్ని అనుభవిస్తాం. యూ డోంట్ నీడ్ టు పుట్ ఎనీ ఎఫర్ట్ ఫర్ దట్. ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్. తద్వారా శ్రోతలకు సద్గతి తప్పకుండా కలుగుతుంది. అది మార్గం ఏమిటంటే ఈ కథల యందు అద్భుతమైనటువంటి శ్రద్ధని కలిగి ఉన్నట్లయితే సహజ సిద్ధంగా ఆ శ్రవణంతో మనసుకు విశ్రాంతి కలిగి భవభయ భ్రాంతి తొలుగుతుంది, పరమానంద ప్రాప్తి కలుగుతుంది. తద్వారా జీవితం సార్థకం అవుతుంది. ఈ విధంగా శ్రోతలకి తప్పకుండా సద్గతి కలుగుతుంది. అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. అంతర్సాక్షి అయిన సాయి ప్రతి ముక్క మనం ధ్యానం చేయవలసిన అంశమేనండి. ఎవరట సాయిబాబా? అంతర్సాక్షి.
సాయిబాబా పొజిషన్ ఇప్పుడు ఎక్కడున్నదండి? సాక్షి స్థితిలో ఉన్నారండి సాయిబాబా. దానికి అవతలండి ఏం లేదండి. దట్ ఈస్ ది ఎండ్. ఎందుకంటే ఇదంతా ఉన్నదని చెప్పేటువంటిది సాక్షి చైతన్యమే. ఆకాశానికి అవతల ఏం లేదు. మనం ఉన్నది ఎక్కడ? భూమి మీద. భూమికి అవతల ఏమున్నదంటే భూమికి కారణం ఏమున్నది? ఏ కారణం చేత భూమి ఏర్పడిందంటే నీరు వల్ల భూమి ఏర్పడింది. నీరు ఘనీభవించటం వల్ల భూమి ఏర్పడింది. నీరు దేని వల్ల ఏర్పడింది? తేజస్సు వల్ల ఏర్పడింది, అగ్ని వల్ల. అగ్ని దేని వల్ల ఏర్పడింది? ఆ తేజస్సు దేని వల్ల ఏర్పడింది? గాలి వరపడి వల్ల ఏర్పడింది. గాలికి ఏమిటి ఆధారం? ఆకాశం. ఆకాశానికి ఆధారం ఏం లేదు, ఆకాశమే అన్నిటికీ ఆధారం. అది విషయం. అదేవిధంగా సరే, ఆకాశం ఉన్నది, ఆకాశం చెప్పదుగా నేను ఉన్నానని. ఆకాశం ఉన్నదని చెప్పేది ఎవరు? సాక్షి చైతన్యమైనటువంటి అంతర్సాక్షి అని చెప్తున్నారు, చూసారా? అది ఏ సాక్షికి సాక్ష్యం చెప్పేది ఏం లేదు. సాక్షే ఇది ఉన్నదని, ఇది ఇట్లా ఉన్నదని సాక్ష్యం చెప్తుంది. దానికి సాక్ష్యం చెప్పేటువంటిది మరొకటి లేదు. అదే అన్నిటికీ సాక్ష్యం. అంటే చివరి ద ఫైనల్ రిసార్ట్. దట్ ఈస్ వేర్ సాయిబాబాస్ పొజిషన్ ఈస్. అది చెప్తున్నారు. ఆయన అంతర్సాక్షి అయినటువంటి సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. అది చెప్తున్నటువంటి విషయం. కాబట్టి బుద్ధిని ప్రేరేపించే సాయి సమర్థులు తమ వచనాలను తామే తెలియజేస్తారు. స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింపజేసే ఆ వచనాలు నా యథాశక్తి చెప్తాను. జనులు అంధులు కారు, రాత్రివేళ చూడలేని వారు కాదు. అంటే సాయిబాబా వారి యొక్క అంతర్సాక్షి అని చెప్తూ బుద్ధిని ప్రేరేపించే సాయి సమర్థులు తమ వచనాలను తామే తెలియజేస్తారని చెప్తున్నారు. స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింపజేసే ఆ వచనాలు నా యథాశక్తి చెప్తాను. జనులు అంధులు కారు, రాత్రివేళ చూడలేని వారు కాదు. కళ్ళు ఉండి జనులు గుడ్డివారు, కేవలం శరీర తాదాత్మ్యం వలన తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు. చూడండి, మనకి ఆ టకటక చదువుకుపోతే అసలు ఏం అర్థం కాదు. ఏం చెప్తున్నారు అసలు ఇక్కడ? ఒక పక్కేమో జనులు అంధులు కారు, రాత్రి వేళ చూడలేని వారు కారు అని చెప్తున్నారు. ఓ పక్క కళ్ళుండి జనులు గుడ్డివారు అని చెప్తున్నారు. అంటే మనకి కళ్ళు ఉన్నాయి, రాత్రి వేళ చూడలేని వారు కాదు. చీకట్లో కూడా కొంత కనిపిస్తూ ఉంటుంది మనకు ఆ కాంతిలో. అంటే మరీ అసలు కన్నుపడుచుకోకపోతే అసలు కాంతి లేకుండా చూడటం సాధ్యం కాదు, అది వేరే విషయం. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే కళ్ళు ఉండి జనులు గుడ్డివారైపోయినారట. అంటే భౌతికమైనటువంటి ప్రపంచాన్ని మనం దర్శనం చేస్తూ ఉన్నాం, కానీ ఎక్కడ మన గుడ్డితనం ఉన్నది అంటే కేవలం శరీర తాదాప్యం వలన తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు. ఇది ఇక్కడ గుడ్డివాళ్ళు అయిపోయాం మనం. శరీరంతో తాదాప్యం చెందాం అంటే ఏకత్వాన్ని పొందాం. తాదాప్యం చెందడం అంటే ఏకత్వాన్ని పొందటం, అంటే అభిన్నం అయిపోవటం. ఎంతలా అభిన్నం అంటే నేనంటే ఇదే అనే భావనలోకి వచ్చేసాం. భావనలోకి వచ్చేయటం ఏమిటి? చాలా కొన్ని వేల కోట్ల జన్మల నుంచి ఉపాధే నేను అనే భావనలో చాలా గట్టిగా ఉన్నాం. అందులో సందేహం లేదు. అసలు ఇది ఉన్నామని వింటమే ఆశ్చర్యంగా ఉంది. ఉండకేమిటి అనే ప్రశ్న అంత గట్టిగా ఉంది. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైన ఒక్క క్షణమైనా దీనిని అంటే ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైనా దీనిని విశ్వసించలేం. అందువలన చేతులు జోడించి ఒక్క క్షణం ఈ కథారసాన్ని చవి చూడమని ప్రార్థిస్తున్నాను. చాలా గట్టిగా ఉంది. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైనా దీనిని విశ్వసించలేము. అందువలన
చేతులు జోడించి ఒక్క క్షణం ఈ కథారసాన్ని చవిచూడమని ప్రార్థిస్తున్నాను. వినోదాలు, పరిహాసాలు అందరికీ ప్రీతి. బాబా పద్ధతి అలౌకికం, లౌకికం కాదు. వారు పరిహాసాలలో నుండి కూడా అందరికీ హితకరమైన బోధన చేసేవారు. జనులు ఎగతాళిని ఇష్టపడరు, ఎవరైనా హేళన చేస్తే ఇష్టపడరు. కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఇష్టంగా ఎదురు చూసేటువంటి వారు. సాధారణంగా ఎవరికి పరిహాసం ఇష్టం ఉండదు. ఈ పరిహాసం పరమ ఇష్టం, పైగా అభినయంతో కూడినదైతే అది కార్యాన్ని తప్పక సిద్ధింపజేస్తుంది. అభినయాలతో, మందహాస వదనంతో, నయన విలాసాలతో, హాస్యరసంతో నిండిన పరిహాస రసాన్ని వర్ణించలేం. ఇప్పుడు పరిహాసంలో నుండి పరమార్థాన్ని ఉత్పన్నం చేసి ఒక చిన్న ఉపదేశాన్నిచ్చిన అభినవమైన నా కథను, నా అనుభవ కథను చెప్తాను, శ్రద్ధగా వినండి. షిరిడిలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. ఆరు బయట డేరాలు వేయబడతాయి. బాగా వ్యాపారం జరుగుతుంది. అక్కడే దారి పక్కన కూరగాయల రాసులుంటాయి. నూనె, తమలపాకులు అమ్మేవారు తమ సరుకులను పెట్టుకొని దారి పక్కన కూర్చుంటారు. ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద కూర్చొని వారి పాద సంవాహన చేస్తుండగా ఒక విశేషం జరిగింది. అది మధ్యాహ్నం దర్బారు. రోజుకు మళ్ళీ జనం కిక్కిరిసి ఉన్నారు. పైగా ఆదివారపు సంత. చాలామంది జనం చేరారు. నేను బాబా ఎదుట కుడివైపుగా కూర్చొని తల వంచుకొని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవ చేస్తున్నాను. మాధవరావు ఎడమ ప్రక్క, వామన్ రావు కుడివైపు, శ్రీమంతుడైన బుట్టి తమ స్థానాల్లో సేవ కోసం కూర్చున్నారు. అంటే అలా ఉండేదట. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి టకటక అట్లా చేయడానికి లేదు. ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు సేవ చేస్తున్నారు. కాకా కూడా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో మాధవరావు, అన్నా సాహెబ్, ఇక్కడ ఉన్న గింజలు ఎక్కడివి అని నవ్వాడు. శ్యామ, ఇక్కడ ఉన్నాయి గింజలు, ఇవి ఎవరివి, ఎక్కడివి అని అడిగాడు. అని నవ్వాట. అలా అతని కోటు చేతిని వేలితో తాకగా కోటు చేతి మడతలోంచి గింజలు పైకి వచ్చాయి. అవి ఏమిటా అని ఎడమ మోచేయి చాచి చూద్దును కదా, టపటపమని వేపిన శనగ గింజలు కిందకు రాలాయి. వేసిన గింజలు కిందకు రాలాయి. వానిని భక్తులు ఏరడం చూచాను. అలా ఏరిపోగు చేసినవి 25 శనగ గింజల దాకా ఉన్నాయి. అవి కొంచెం కాదని 25 వరకు ఉన్నాయి. ఆ పరిస్థితి పరిహాసానికి కారణమైంది. ఇది ఎలా జరిగింది? తర్కం పైన తర్కం. శనగ గింజలు కోర్టులోకి ఎలా వెళ్ళాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. కాకి కోటు మడత ఎంత, దానిలో ఈ గింజలు ఎలా ఎక్కడి నుంచి వచ్చి చేరాయో నిశ్చయంగా ఎవరికి తెలియదు. నేను నామాన్ని జపిస్తూ పాదసేవ చేస్తుండగా ఈ పప్పు గింజల కథ ఎలా ఉత్పన్నమైంది? ఎంతోసేపటి నుండి సేవ చేస్తుంటే అవి రాలలేదే? అంతసేపు అవి అక్కడ ఎలా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి నుండి శనగ్గింజలు అక్కడికి వచ్చాయి, కోటు మడతలో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా ఏమన్నారో వినండి. బోధనా పద్ధతి విలక్షణమైంది. అనేకుల పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది. బాబా వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు. ఆ మహారాజు యొక్క శిక్షణా పద్ధతి విచిత్రం. ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడూ గుర్తుంటుంది. నా అనుభవంలో అటువంటి దానిని కని విని ఎరుగను. ఇతనికి తను ఒక్కడే కమ్మగా తినే దురలవాటు ఉన్నది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పు తిని వచ్చాడు. ఒకరే తినటం మంచిది కాదు. అతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగపప్పే దానికి సాక్ష్యం. ఇంకా ఆశ్చర్యం ఎందుకు అని అన్నారు బాబా. ఎవరికి పెట్టకుండా తినటం నేనెరగను కనుక నాకు ఈ దురలవాటును అంటగట్టినా నాకు అది వర్తించదు. అది హేమాత్మంత్ గారు అనుకుంటున్నారు. బాబా, నేను ఈనాటి వరకు షిరిడీలోని సంతను అసలు చూడనే లేదు. మరి శనగపప్పు కొని తిన్నది ఎప్పుడు? ఎవరికైనా అటువంటి అలవాటు ఉందేమో, కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు అని సాయిబాబాకి సమాధానం చెప్తున్నాడు. ముందుగా
ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోను అని చెప్పాను. బాబా యుక్తిగా ఏ విధంగా తమ పాదాల యందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి. నా మాటలు విని ఏమన్నారో వినండి. దగ్గరుంటే వారికి ఇస్తావు, ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం సమర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. అంటే సాయిబాబా అసలు ఆ శనగలు అక్కడికి ఎట్లా వచ్చాయి, ఈయన ఒకరికి పెట్టి తింటాడా లేదా, అవన్నీ విషయం కాదు. సాయిబాబా మనకి బోధ చేస్తున్నటువంటి అంశం నిజమే. ఎవరు లేకపోతే ఎవరికి ఇస్తామండి? ఎవరికి ఇవ్వకుండా తినకూడదంటే పక్క ఎక్కడో ఎవరో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి పడితే వాడికి ఇస్తే వాడు నాకెందుకు ఇస్తున్నావు అని అడుగుతాడు. అది కాదు. అందుకోసమే బాబాని చేస్తున్నాడు. కరెక్టే. నీవు ఎవరైనా పక్కన లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేస్తాను? నేనైనా ఏం చేయగలను? నువ్వైనా నేనైనా ఏం చేస్తాను? ఎవడో ఒకడు పక్కన ఉంటే వాడికి ఇస్తాం, కానీ వాడికి ఇవ్వకుండా మరి అంత చాటుమాటుగా తినలేం కదా అసలు అట్లా అని అక్కడ విషయాన్ని సాయిబాబా వాస్తవ స్వరూపాన్ని చెప్తున్నారు. నేను గుర్తున్నానా? ఇక చూడండి, ఈ నేను గుర్తున్నానా, ఈ నేనండి ఏదైతే అంతటా ఉన్నదో అదని అర్థం. అక్కడ నేను నీ వద్ద లేనా? మనం అసలు ఈ చాప్టర్ ప్రారంభంలోనే ఆకాశతత్వాన్ని గురించి గుర్తు చేశారు మనకి. ఆకాశం అంటేనే అంతటా ఉన్నది. ఈ శరీరం ఉండొచ్చు పోవచ్చు, కానీ ఈ గ్రహాలు, ఈ గోళాలు, ఈ పాలపుంతలు ఉండొచ్చు పోవచ్చు, కానీ ఎప్పుడు ఉండేటువంటిది ఆకాశమే. దాంట్లోనే కథంతా నడుస్తున్నది. మరి ముందే చెప్పారుగా, సత్పురుషులు ఆకాశం లాంటి వాళ్ళని, అంటే ఎప్పుడు ఉండేవారని కదా. వారు ఒకచోట ఉండటం, ఒకచోట ఉండకపోవటం ఉంటుందా? ఆకాశానికి అంతటా ఉంటుంది కదా. కాబట్టి నేను గుర్తున్నానా? నేను గుర్తున్నానా, నీ వద్ద లేనా? ఇది చాలా లోతైనటువంటి విషయం అండి. మనం సహజంగా ఏమనుకుంటామంటే, కఫనీధారి అయినటువంటి సాయిబాబా, మనం జనరల్గా చేసే పని కూడా అదే చేస్తాం. మనం బాబా అర్పణమనో లేకపోతే బాబా ఉన్నారు, ఈ కథ గుర్తుంటుంది అందరికీ. అంతా సచ్చరిత చదివిన వాళ్ళమేగా మనం. కానీ నాకు ఆహారం సమర్పిస్తున్నావా? నేను నీ వద్ద లేనా? అంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ అంతటా ఉన్నదనే స్ఫురణలో నువ్వు ఎప్పుడు ఉన్నావా లేదా? ఇది బ్రహ్మనిష్ట అండి. బాబా చెప్తున్నది ఆహారం. సాయిబాబాకి ఆహారం ఏమిటండి? ఇంకా మనం ఏమనుకుంటామంటే, ఆహారం అంటే ఆహారమే కాదండి, మనం ఏం అనుభవిస్తున్నా కూడా అది సమర్పించి అనుభవించాలండి అని ఒక భావం చెప్తాం. ఇంచుమించుగా అదే చెప్తున్నారు. అది చెప్పిన తర్వాత అసలు విషయం చూద్దాం. మరి నీ వద్ద నేను లేనా? నాకు ఆహారం సమర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ఏమిటా అసలు తత్వం? బోధపడిందా? ముందు దేవతలకు, పంచప్రాణాలకు, వైశ్వానర దేవతాగ్నికి అర్పించకుండా, అతిథికి భోజనం పెట్టకుండా భోజనం చేస్తే ఆ ఆహారం మహాదోషపూరితం. ఎవరికి పెట్టాలంటే అతిథికి పెట్టాలి. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఏమిటి ఊరికి అన్నం పెట్టేదానికి ఇంత ఇంత పెద్ద చర్చ చేస్తున్నారు ఎందుకు? ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ దీనిని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ కలదని తెలుస్తుంది. సత్యం అది. ఏముందండి, ఎవరో ఒకళ్ళు వస్తే అంత పెట్టి నమస్కారం పెట్టాలి. ఎవరు లేకపోతే ఆ బయట ఏదో ఉన్నదానికి వదిలేసినామని చెప్తారు కదా. బాబా ఎవరిని పిలవద్దు, తరవద్దు, అక్కడ పెట్టరా. మరి అతిథంటే ఒక మనిషేనా, ఏ జీవైనా అని మనకు ఆ భావం కనిపిస్తుంది ఇక్కడ. చూద్దాం మొట్టమొదట. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ దీనిని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ కలదని తెలుస్తుంది. కరెక్ట్, ఆ మాట వాస్తవం.
ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయభోగాలకు బాగా అలవాటు పడి విషయాల అధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధింపలేడు. అది 24 గంటలు 36 రకాల వ్యవహారం పెట్టుకుంటే వాడే సాధిస్తాడే. విషయాలను తన అధీనంలో ఉంచుకునే వారికి పరమార్థం దాసోహం అంటుంది. యదా పంచా ప్రతిష్టంతే అన్న శృతి వచించిన మంత్రాన్ని బాబా పరిహాస నెపంతో మనకు దృఢపరిచారు. శబ్ద స్పర్శ రూప గంధాలు ఈ 4 సంబంధం కూడా ఇదే. శబ్దము వినటం, స్పర్శ రూపం దర్శించటం, గంధము అంటే వాసన, మరి రసం కూడా 5 పంచతన్మాత్రలు దేన్ని ఆస్వాదిస్తున్నా తినేదాని గురించి చెప్తున్నాడు, రసం అక్కడ చెప్పి ఉన్నారు. ఈ 4 సంబంధం కూడా ఇదే అంటే అక్కడ రసాస్వాదనం చెప్పారు కాబట్టి 5 సరిపోయినాయి. ఇక్కడ బాబా యొక్క ఈ కథానుబంధం ఎంతటి బోధప్రదం. మనస్సు, బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఎప్పుడైతే గురువు గారిని స్మరణ చేస్తూ ఉన్నారో దేన్ని అనుభవిస్తున్నా కూడా అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. సమర్పించబడటం అంటే నీకు తగ్గుతాయనే విషయం అది. ఇంద్రియాలు అవి తగ్గటమే కదండి కావలసినటువంటిది. వాటితో 24 గంటలు వ్యాపకం పెట్టుకున్నట్టయితే మనకు సమయం దొరకదు, పరమార్థాన్ని సాధించలేం. ఆ విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండటం కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఇది విషయం. అసలు ఇంద్రియాలు ఉన్నదే విషయభోగాల కోసం, విషయాల్ని ఆస్వాదించడం కోసం. మరి ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండటం, కంప్లీట్గా క్లోజ్ చేయటం అనేది కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఆ విషయాలను గురు చరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. అది కంప్లీట్గా అన్నం తినకుండా ఎట్లా కూర్చున్నా చచ్చిపోతాడు. గాలి పీలుస్తుంటే ఆ సువాసన వస్తూ ఉంటుంది. సో ఏదో ఒక వాసన వస్తుంది, అది బంద్ చేస్తే చచ్చిపోతాడు. ఇవేవి ఆగేటువంటివి కాదు, కల్పాంతంలో కూడా ఆగవు. కానీ ఆ విషయాలను గురు చరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. అది ప్రతిదీ కూడా గురువు గారికి అర్పించి తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, మంచి వాటినే మనం స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. చెడు వాటిని సిద్ధంగా ఆ విషయాసక్తి సహజంగా తగ్గిపోతుంది. దేనినైనా కోరాలనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. సాయిబాబా చెప్తున్నారు, ఏదైనా విషయాలు కోరుకోవాలనిపిస్తే మీకు నా విషయాలనే కోరుకోండి. కోపం వస్తే నాపైనే కోపం తెచ్చుకోండి. అది సాయిబాబా పైన కోపం తెచ్చుకోగలమా అసలు? అహంకారాన్ని, దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి. అంటే దీని అర్థం ఏంటంటే, కోపం వస్తే సాయిబాబాను కోపగించుకోమంటే సాయిబాబాను ఎట్లా కోపగించుకునే ధైర్యం మనకు లేదు, గుండె ఆగిపోతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ఆ దుష్ట సంస్కారాలు పడిపోతాయి. వేడే వాడి మీద తిట్టినట్టుగా మన సాయిబాబా మీద పోయి మనం మాట్లాడగలమా? క్రోధం కానివ్వండి, కోపం కానివ్వండి, అహంకారం కానివ్వండి, దురభిమానం కానివ్వండి, మన సాయిబాబా దగ్గర అభిమానం పోగలమా? అభిమానం పోతే వంగి నమస్కారం ఎట్లా పెడతాం మనం? కాబట్టి వీటన్నిటినీ కూడా నాకు సమర్పించి, ఈ లక్షణాలన్నీ కూడా బాబాకు సమర్పించడం అంటే మన దగ్గర లేకుండా చేసుకోవడం. నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి. కామం, క్రోధం, అభిమానం ఈ మనోవృత్తులు ఉధృతంగా లేచినప్పుడు వానిని నా వైపు మళ్లించండి. అవి ఒక్కోసారి ఊపేస్తుంటాయి. కామం కానీ, క్రోధం కానీ, అభిమానం కానీ ఈ మనోవృత్తులు విపరీతంగా ఉన్నప్పుడు అవి నా వైపు మళ్లించండి. ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి తొలగిస్తాడు. అది ఈ విధంగా క్రమక్రమంగా అవి తొలగిపోతాయి తప్ప, లేకపోతే కల్పాంతంలో కూడా అవి వదిలిపెట్టిపోవు. ఈ కామ, క్రోధ, అభిమానాలనే విషం వంటి 3 తరంగాలను గోవిందుడు నశింపజేస్తాడు. నిజానికి
ఈ మనోవికారాలు నా స్వరూపంలోనే లయమవుతాయి. అది అసలు విషయం ఏంటంటే, ఈ మనోవికారాలన్నీ కూడా నా స్వరూపంలోనే లయమవుతాయి, లేదా అవి నా రూపాన్నే పొందుతాయి. లయమైపోవటం అంటే నిరాకారం, రూపాన్ని పొందటం అంటే సాకారం. నా పాదాలయందే విశ్రమిస్తాయి. అలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మూలనమై మనస్సు వృత్తి శూన్యం అవుతుంది. విషయ వాసనల్ని తగ్గించుకుంటూ అవి బ్రహ్మార్పణ గావిస్తూ బ్రహ్మాకార వృత్తిలో మనస్సు నిలబడిపోతే, మనస్సు వృత్తి అంటే మనసులో వచ్చే ఆలోచనలని, ఆ వృత్తి శూన్యమైపోతుంది. గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ధి ఉన్న వారిని విషయాలు ఎప్పుడూ కూడా బాధించవు. మరి గురువు గారు పక్కన ఉన్నారంటే విషయాలు ఎప్పుడూ బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు, ఇక భవబంధం విడిపోయినట్లే. ఈ విషయం నిజంగా బాగా నాటుకొని మనకున్నటువంటి విషయాలన్నీ కూడా లేకుండా పోయినాయి అనుకోండి, ఇంకా బంధం ఏమున్నది? మనల్ని బంధించేది ఆ విషయాలు, వాటికి సంబంధించిన ఆలోచనలే కదా. ఒక సూఫీ మహాత్ముడు చెప్పాడటండి, అతని పేరు ఉమర్ ఖయామ్ ఏదో ఉంది. జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమీ లేదు, రెండు విషయాలు. ఒకటి, పగలంతా ఆలోచన చేస్తూ ఉండటం, రాత్రంతా పడి నిద్రపోవటం. ఈ రెండు కాకుండా ఇంకా ఏముందో చెప్పండి అన్నాడు. మహాత్ముల దగ్గర మనకేమిటి చాలా ఉపయోగం అంటే, వాళ్ళు ఫైనల్ చేసేస్తారండి. మనం పెద్ద ప్రపంచం అని కన్ఫ్యూజన్లో పడి కొట్టుకుంటుంటాం, వాళ్ళ ప్రపంచాన్ని మింగి కూర్చున్నారు. మనకేమో ప్రపంచం పెనుభూతంలా కనిపించి మనల్ని భయపెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ భయం నుంచి మనం బయటికి పోవాలంటే మహాత్ముల సాన్నిధ్యంలోకి వెళ్తే, ఈ సత్సాంగత్యం వల్ల వారు దీన్ని మొత్తాన్ని కూడా గల్పు చేసి మింగేశారు. అంటే దీని వాస్తవ స్వరూపాన్ని దర్శనం చేస్తున్నారు, దీని బ్రతుకుని బయటేశారు, లేకపోతే అది మన బ్రతుకుని బయటేస్తున్నది. అందుకని వారి దగ్గరికి వెళ్ళినట్టయితే దీన్ని ఎట్లా మనం చూడాలి, ఎట్లా దీంతో లావాదేవీ పెట్టుకోవాలా, అసలు ఎట్లా ఉండాలి, అసలు పెట్టుకోకుండా ఉండాలి, ఏం చేయాలి, ప్రాక్టికల్ అప్రోచ్ మనకు తెలుస్తుందండి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఆయన. జీవితం అంటే ఏమున్నది చెప్పు? పగలంతా కూర్చోవటం, ఏదో ఒక పనికిమాలిన ఆలోచన చేయటం. అది ఆలోచన చేయటమే పనికిమాలిన వ్యవహారం అండి. అసలు నిజం చెప్పాలంటే అది మంచా చెడా తీసి పక్కన పారేయండి. లేదంటే నీ స్ఫురణే నువ్వు లేకుండా, తమో గుణంలో అసలు నీ ఉనికే తెలియకుండా మొద్దు నిద్రపోవటం. కళలు అంటావు, కళలకు ప్రపంచానికి ఏం పెద్ద భేదం లేదు. మెలకువకి కళకి ఏం తేడా ఉందండి? ఏం తేడా లేదు, ఎగ్జాక్ట్లీ వన్ అండ్ ది సేమ్. ఇది చూస్తున్నప్పుడు ఇది సత్యంగా ఉంది, అది చూస్తున్నప్పుడు అది సత్యంగా ఉంది, అది చూస్తున్నప్పుడు ఇది లేదు, ఇది చూస్తున్నప్పుడు అది లేదు, రెండు దొంగలే. ఇక మూడోది ఉంది, అది మరీ భయంకరం, అసలు ఏమీ తెలుసావు, అదంతా గాఢ నిద్రలో పడినది, అది మరణం. ఇది కాదు, కావలసినది సమాధి. ఎట్లా తెలుస్తుంది? ఏమర్థం అవుతుంది? దాని రూపం తెలియదు, దాని మార్గం తెలియదు, దాని వ్యవహారం తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే, వదిలేసిన దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉండటం, పడి మొద్దులా నిద్రపోవటం. ఈ రెండు తప్ప జీవితం అంటే ఏముందని అడిగారు ఆయన. అప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని బుద్ధి కలిగినటువంటి మనిషి, ఇంతేనా అండి, ఇంకేం లేదా, మేము ఏదో ఉందనుకుంటున్నామే, ఏముంది ఇన్నాళ్ళ జీవితంలో నువ్వేం చూసావు, ఇంకా ఎన్నేళ్ళున్నా ఇంతే, ఇంతకన్నా చూసేదేం లేదు, నువ్వు మరలా కొన్ని కోట్ల జన్మలు ఎత్తి వచ్చినా కూడా ఇంతకన్నా ఏం ఉండదు. ఇప్పుడన్నా ప్రశ్నలు ఏమిటి సార్ ఇదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని అడిగినప్పుడు మహాత్ములు సమాధానం చెప్తారు. కాబట్టి ఈ భావం బాగా నాటుకుంటే తప్ప ఈ విషయాలంతా కూడా ఎంటీ అయిపోవాలండి. బంధం విడిపోయినట్లే. ఏ బంధం ఏముంటుంది? ఆ బంధించేదే ఆ విషయం. విషయాలలో గురువు ప్రకటమవుతాడు. అంటే గురుపరమైనటువంటి విషయాలు నువ్వు ఆలోచించకుండా ఉండలేవా? బాబా గురించి ఆలోచించు. కోరకుండా ఉండలేవా? బాబానే కోరు. తిట్టకుండా ఉండలేవా? పోయి సాయిబాబాని తిట్టు, అప్పుడు తిట్టకుండా ఉంటావు. ఇట్లా చెప్తున్నారు. ఈ సాధన కనుక మొదలుపెట్టినట్టయితే విషయాలలో గురువు ప్రకటమవుతారు. అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి. అంటే నీకు వచ్చేటువంటి విషయాలంతా కూడా గురు రూపంలో ఉంటాయి, ప్రాపంచికంగా ఉండవు.
విషయాలను అనుభవించడానికి ఏ కాస్త కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, ఆ విషయాలు సేవింప తగినవా తగనివా అన్న ఆలోచన మనసుకు కలుగుతుంది. దీన్ని అభ్యాసం చేయమని చెప్తున్నారు. సహజంగా ఏం చేస్తామంటే మనం తోసేసి మనం ఆ పని చేస్తాం. కాబట్టి దీనిని బలంగా పెంచుకుంటూ ఉన్నట్లయితే మనస్సుకి, అంటే ఇవి మనం సేవించతగినవా సేవించతగనివా, మనం దీన్ని స్వీకరించవచ్చా స్వీకరించకూడదా అనే భావన మనసుకు ఎప్పుడైతే వస్తుందో, అసలు ఆ ఆలోచన వచ్చిందంటేనే మనం 50% విజయాన్ని సాధించినట్టే. సేవించతగని విషయం సహజంగా వదిలిపోతుంది. భక్తుని వ్యసనం తొలగిపోతుంది. దృఢమైన అభ్యాసంతో తగని విషయాలపై మనస్సుకు అసహ్యం కలుగుతుంది. అది దృఢమైనటువంటి అభ్యాసం చేయాలని అంత తేలిగ్గా జరిగేటువంటి అంశం కాదు. కాబట్టి అందుకోసమే దాన్ని ఏమంటే దృఢమైనటువంటి అభ్యాసం చేసినట్లయితే తగని విషయాలపై మనస్సుకు అసహ్యం కలుగుతుంది. ఈ నియమాలన్నీ వేదాలలో ఉన్నాయి. అది వేదంలో లేని విషయం ప్రపంచంలో లేదు అసలు. అన్ని రకాలు ఉన్నాయి వేదంలో కూడా. కాబట్టి మనకి ఏది అవసరం అనేది దాన్ని బట్టి మనం దాంట్లోంచి తీసుకోవాలి. వీని ప్రకారం విషయాలను సేవించేవారు విచ్చలవిడిగా ప్రవర్తించరు. మనస్సుకు అలా అలవాటు చేయగా విషయ సుఖాల ఆలోచనలు మందగిస్తాయి. గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది. అంటే గురు సాన్నిధ్యం ఎంత పెంచుకుంటూ ఉంటే ఈ ప్రాపంచిక సంబంధమైనది అంతలా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు శుద్ధ జ్ఞానం మొలకెత్తుతుంది. శుద్ధ జ్ఞానం అభివృద్ధి కాగా దేహబుద్ధి అనే బంధనం విడిపోతుంది. దీనికి నిజానికి చెప్పాలంటే విశ్వ ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. అంత తేలిగ్గా ఏం కదలదు. కదిలితే విశ్వామిత్రుడికి 40,000 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే పట్టదని వదిలేసి పొమ్మని కాదు, పట్టిందనే భ్రమలో ఉండేం. అది అందుకోసం చెప్తున్న విషయం ఇది. సహజంగా మనం ఏం చేస్తామంటే దాని మీద ఉన్న మోహంతో ఆ విశ్వామిత్రుడి వల్ల మనం అని ఆ మార్గంలో వెళ్ళిపోతుంటాం. కానీ అట్లా కాదు. దృఢంగా నిశ్చయంగా మన వంతు ప్రయత్నం మనం చేస్తే అసాధ్యమైతే కాదు, సుసాధ్యమే. చేశారు కాబట్టి మహాత్ములు మనకు దర్శనం అవుతున్నారు. అప్పుడు ఆ శుద్ధ బుద్ధి అహం బ్రహ్మ అనే భావంలో లీనమై ఆనందం ప్రాప్తిస్తుంది. అది చేసినప్పుడే ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావంలో లీనమవుతుంది. ఏమిటిది? బుద్ధి. అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ శరీరం క్షణభంగురమైన పరమ పురుషార్థాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదింపజేసేది ఈ శరీరమే. ధర్మ అర్థ, ఇక్కడ చూడండి, మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని. ఇప్పుడు మోక్ష స్థితి ఉందా లేదా? ఉంటే అసలు ఏ గోళ లేదు. మరి మోక్షం కంటే గొప్పదని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మోక్షం పరమావధి అయినప్పటికీ ఇక్కడ గొప్పదైనటువంటి భక్తి యోగాన్ని ఆచరిస్తే కదా నువ్వు దాన్ని పొందేది. కాబట్టి ఏదైతే టార్గెట్ ఉన్నదో, ఇప్పుడు షిరిడి రావాలండి, షిరిడి రావడం టార్గెట్. కానీ హైదరాబాద్లో ఉన్నవాడికి షిరిడి రావడానికి చాలా గొప్ప విషయం ఏమిటి? వాడి వెహికల్ సరిగా ఉండాలి. అందువల్ల ఏం చెప్తున్నారంటే, ఆ భక్తి మార్గం అనేటువంటిది ఏ విధంగా నువ్వు ప్రయాణం చేసి వస్తున్నావో అది చాలా గొప్పది. ఎందుకంటే అది లేకపోతే దీన్ని పొందలే. అంతేగాని అంత మాత్రాన మోక్షం కన్నా గొప్పదంటే ఇట్స్ ఎ రిలేటివ్ ట్రూత్, నాట్ ది అబ్సల్యూట్ ట్రూత్. మోక్షమే పొంది ఉంటే ఇంకా భక్తితో పనే ఉంది అసలు. నీవు ఆ బ్రహ్మాకార వృత్తి చేరిపోయినావు, షిరిడి చేరిపోయావు. షిరిడి చేరిపోయిన ప్రయాణం ఉంటుందా? నానాత్ ఏవత్ కైవల్యం, ఆ కైవల్యాన్ని పొంది ఉన్నావు. కైవల్యం అన్నా మోక్షం అన్నా ఒకటే, రెండు. ఆ మోక్షమే పొంది ఉన్నవాడికి భక్తి ఎందుకు, జ్ఞానం ఎందుకు, కర్మ ఎందుకు? కేవలం ఆ స్ఫురణ ఉంటుంది, అహమస్మి, అక్కడతో ఫినిష్.
ఇంకా దానికి మళ్ళీ జ్ఞానం ఎందుకు, పుస్తకాలు ఎందుకు, గురువులు ఎందుకు, ఇదంతా కూడా దేనికోసం? అంత మాత్రాన గురువు లేకుండా నువ్వు సాధించగలవా? సాధించలేవు. అందుకు గురువుకి చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చారు. నీవు గమ్యం చేరిన తర్వాత గురువు ఎక్కడున్నాడు? గురువు నీలో చేరిపోయాడు. కాబట్టి అక్కడ కంటెక్స్చువల్ అట్లా అర్థం చేసుకోవాలి దాన్ని. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదింపజేసేది ఈ శరీరమే. అంత మాత్రాన శరీరం అల్టిమేట్ ఇది మరి ఇప్పుడు ఉందిగా, కాముకు కూర్చో, అది కాదు దాని అర్థం. శరీరం ద్వారా ఇది లేకపోతే నీవు దాన్ని సాధించలేవు. ఆ దృష్ట్యా ఈ భక్తి యోగాన్ని సాధింపజేసే శరీరమే. బట్ వాట్ ఈజ్ అల్టిమేట్ గోల్? మోక్షం ఈజ్ అల్టిమేట్ గోల్. ఫర్ దట్ పర్పస్ దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. డోంట్ ఇగ్నోర్ దిస్. ఇది నీకు అవసరం. ఎప్పటి వరకు? గమ్యం చేరే వరకు. వచ్చేసావు షిరిడి, ఇంకా నువ్వు ఆ బస్సులో, ఆర్టీసీ బస్సులో కూర్చుంటావు. షిరిడి వచ్చిన తర్వాత కూడా మరి బస్సు గొప్పదే కదా, కూర్చో, అయిపోయింది దాని పని, పర్పస్ అయిపోయింది. ఎయిమ్ ఈజ్ టు గెట్ ది లిబరేషన్. ఆ లిబరేషన్కి ఈ ప్రయాణం అవసరం, ఈ ప్రయాణానికి ఈ బస్సు అవసరం. అట్లా అందుకని ఇప్పుడు చూడండి, మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదింపజేసేది ఈ శరీరమే. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలపైన పంచమ పురుషార్థం భక్తి యోగం. అలౌకికమైన ఈ భక్తి యోగానికి సమానమైనది వేరే ఏదీ లేదు. అంటే ఇక్కడ సాధనని ప్రిడామినెంట్గా మనకు చూపిస్తున్నారు. ఇక్కడ గురు సేవలో కృతార్థులైన వారికి ఈ మర్మాలు యథార్థంగా అర్థమవుతాయి. అది గురుసేవ చేస్తే తప్ప ఈ విషయం అర్థం కాదు. మరి ఇప్పుడు గురుసేవ గొప్పదా కదా ఇక్కడ అంటే, అక్కడ సిచ్యువేషనల్ బేసిస్. వారికే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పరమార్థం ప్రాప్తిస్తాయి. గురువు మరియు దేవుడు వీరిలో భేదాన్ని చూచేవారు మొత్తం భాగవతంలో భగవంతుడిని చూడలేరు. అది మరి గురువా భగవంతుడు అంటే అసలు గురువుకి భగవంతుడికి భేదం లేదు. అభేదాన్ని చూసినప్పుడే మనం భగవంతుని చూడగలం భాగవతంలో. ఆ భేదాన్ని చూసినటువంటి వాడు భాగవతంలో భగవంతుని చూడలేరు. రామాయణమంతా చదివిన రాముడికి సీత ఏమవుతుందో తెలియదు. అది విషయం. ద్వైత భావాన్ని వదిలి గురువు భగవంతుడు అభిన్నులని తెలుసుకోవాలి. పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయ వాసనలు నిర్మూలనమవుతాయి. దీనికి వేరే మార్గం లేదటండి. కేవలం గురుసేవ లభిస్తేనే ఆ విషయ వాసనలు అనేటువంటివి నిర్మూలనమవుతాయి. తద్వారా ఏమవుతుంది? అంతఃకరణం పరిశుద్ధమై అందులో ప్రకాశవంతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది అని చెప్పారు. ఎక్కడో లేదది. ఈ విషయ వాసనలు అనేటువంటి మాటున దాగి ఉన్నది ఆ సత్యం ఆత్మస్వరూపం. ఈ విషయ వాసనల యొక్క ఉధృతి తగ్గాలంటే గురుసేవా భాగ్యాన్ని పొంది ఉండాలి. కాబట్టి దేన్నైనా అనుభవించేటప్పుడు ఇది అనుభవించవచ్చా కూడదా, ఇది ఏ విధంగా ఏమవుతుందంటే మైండ్ డిస్ట్రాక్షన్ అయిపోతుంది. వాస్తవం నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉన్నది అక్కడే. కాబట్టి దగ్గరకు వెళ్ళటానికి మనస్సుని మరింత దృఢం చేసుకొని ఆ సత్య విషయంని మనసుని బాగా పట్టిస్తూ ఉన్నట్లయితే సహజ సిద్ధంగా విషయ వాసనలు దానంతట అవే సబ్సైడ్ అయిపోతాయి. ఆ మాలిన్యం ఎప్పుడైతే తొలగిపోయిందో ఉన్న సత్యం నీకు ఆత్మస్వరూపం భాషిస్తుంది అని చెప్పారట. ప్రబలమైన సంకల్ప శక్తితో శనగపప్పును సృష్టించడం బాబాకు హస్తలాఘవం. అది ఇంతకీ ఆ శనగపప్పు ఎక్కడొచ్చిందా ఏమిటా అనేటువంటి పెద్ద ఆలోచన అక్కర్లేదు. ఇది ప్రబలమైనటువంటి సంకల్ప శక్తితో సాయిబాబా దేన్నైనా సృష్టించగలిగినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ పెద్ద శనగపప్పును అక్కడ సృష్టించడం పెద్ద విషయం కాదు. ఇంతకంటే విలక్షణమైన లీలను కూడా చూపించడానికి వారికి ఎంతో సమయం పట్టదు. ఏ లీలనైనా అవలీలగా చూపించగలిగినటువంటి సామర్థ్యం ఆ పరమాత్ముడికి ఉన్నది. కేవలం పొట్టకూటి కోసం ఇంద్రజాలం చేసే లౌకిక గారడీవాడు ఎముకతో మంత్రదండాన్ని తిప్పుతూ కోరిన వస్తువును బయటికి తీస్తాడు. అది ఏం చెప్తున్నారు ఇక్కడ? గారడి కేవలం పొట్టకూటి కోసం ఇంద్రజాలం చేసేటువంటి వాడు ఈ లౌకిక గారడివాడు. ఈ ఎముకతో మంత్రదండాన్ని తిప్పుతూ కోరిన వస్తువు బయటికి తీస్తాడు. వాడు పొట్టకూటి కోసం చేస్తున్నాడు పాపం. అలౌకిక గారడి అయిన సాయినాథుని లీల ఎంతో మహిమాన్వితమైన. ఇదంతా గారడిగాక ఏముందండి? వాస్తవం మాట్లాడితే
ఉన్నదేమో కనిపించదా, వాస్తవంగా లేనిదేమో ఇంత గట్టిగా కనిపిస్తుందా? లేదని ఎట్లా చెప్తాం? మన అనుభవంలోనే ఉంది కదండి. ముందు లేదు, ఇప్పుడున్నది, తర్వాత ఉండదు. అది ఉన్నట్ట లేనట్ట? మరి అసలైన గారడీ వాడు పరమాత్మ. ఇదంతా ఏమిటి? గారడీ కదూ, కనికట్టు కదూ, అంతా కనికట్టే. ఆ గారడీ వాడు చేసేది కనికట్టే. వాడు చేసేది పట్టుకోటి కోసం చేస్తున్నాడు. పరమాత్మ గారడీ ఎందుకు చేస్తున్నాడు? ఆయన లీల, ఆయన సంతోషం కోసం ఆయన చేసుకుంటున్నాడు. అది అలౌకిక గారడీ అయిన సాయినాథుని లీల ఎంతో మహిమాన్వితమైనది. సంకల్ప మాత్రంతో క్షణంలో ఎన్నో లెక్కలేనని శనగపప్పులు సృష్టించారు. ఈ కథలోని సారం ఏమిటని ఆలోచిద్దాం. పంచ విషయాలలోని ఏ విషయ సుఖాన్నైనా బాబా లేకుండా సేవించరాదు. బాబా లేకుండా నువ్వెట సేవిస్తావు? నువ్వు చూసినా చూడకపోయినా వస్తు సిద్ధంగా అది ఉన్నదండి. ఉన్నదాన్ని చూడటం చూడకపోవటం నీ బుద్ధి సిద్ధం అవ్వటం కాకపోవటం అది నీ సంస్కారానికి సంబంధించిన విషయం. కాబట్టి ఏ విషయ సుఖాన్నైనా బాబా లేకుండా సేవించరాదు అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నది అన్న స్ఫురణ, ఇది ఈ విషయం, ది అల్టిమేట్ రియాలిటీ, అసలు విషయం. అందుకోసం ఇక్కడ చూసారా, ఈ కథలోని సారం ఏమిటని ఆలోచిద్దాం. సారాన్ని చెప్తున్నారు ఇక్కడ. పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు. బాబా లేకపోతే అసలు నువ్వు సేవించలేవు. ఇది సత్యం. నువ్వు గమనిస్తే ఉండి గమనించకుండా లేకపోతే పోయేది కాదది. నువ్వు గమనించినా గమనించకపోయినా అది నిన్ను గమనిస్తూ ఉంటుంది. ఇది సత్యం. అది ఉన్నది, అది గమనిస్తున్నా లేదా సెకండరీ. ఇట్ ఈస్ దేర్ వెదర్ యూ రికగ్నైజ్ ఆర్ నాట్. అది పరమ సత్యం ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ పంచ విషయాల్లోని ఏ విషయ ఏ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు అని మనసుకు ఇలాంటి శిక్షణనిస్తే ఇది బాగా గుర్తు ఉండి ఇచ్చుపుచ్చుకునే లావాదేవీలలో సాయి చరణాలు ఎప్పుడూ గుర్తు ఉంటాయి. ఇది మనం లౌకిక వ్యవహారంలో చూసినప్పటికీ కూడా ఎక్కడెక్కడ ఏదేది జరుగుతున్నా బాబా గుర్తున్నట్లయితే ఆ లావాదేవీ, ఇక్కడంతా ఏముందండి, ఇచ్చి పుచ్చుకోవడం అంటే లావాదేవీ, ఇదంతా వ్యాపారమే కదా. ఇస్తుంటావు తీసుకుంటుంటావు, ఇస్తుంటావు తీసుకుంటుంటావు, ఇదే గోల, ఇదే సంసారం. ఈ లావాదేవీలు జరుగుతున్నప్పుడు కూడా అది ఆ లావాదేవీ లేకుండా ఉండటం అనేది అయ్యే పని కాదు. నువ్వు పాషాణం అయిపోవాలి అప్పుడు. అట్లా జరగదు కదా. మహాత్ములైనా కూడా మరి భక్తులు రావటం, వాళ్ళని రక్షించడం, వాళ్ళకి బోధ చేయటం ఉంది కదా. కాబట్టి అది అవి మనసుకు ఇలాంటి శిక్షణ ఇస్తే, ఎలాంటి శిక్షణ? ఎప్పుడు సాయిబాబా లేని చోటు అణుమాత్రం లేదని, మనం గమనించినా గమనించకపోయినా సాయిబాబా అంతర్సాక్షి సర్వాన్ని గమనిస్తూ ఉన్నారని, గమనించటం ఉండటం, ఈ రెండు అండర్లైన్ చేయాలి. ఒకటి సత్తు, ఒకటి చిత్తు. ఇలాంటి శిక్షణ ఇస్తే అవి బాగా గుర్తుండి ఇచ్చిపుచ్చుకునే లావాదేవీల్లో సాయి చరణాలు ఎప్పుడూ గుర్తుంటాయి. ఈ విధంగా బాబాని ఎప్పుడు కూడా మనం స్మరణ చేస్తూ ఉండాలి. సగుణమూర్తి అయిన ఈ శుద్ధ బ్రహ్మ కనుల ఎదుట ఉంటాడు. అది ఈ విధంగా కనుక చేసినట్లయితే సగుణ బ్రహ్మ అయినటువంటి సాయి స్వరూపం మన కనుల ఎదుట ఎప్పుడు ఉంటుంది. భక్తి, విరక్తి, ముక్తి, పరమప్రాప్తి లభిస్తాయి. భక్తి లభిస్తుంది, విరక్తి వస్తుంది, ముక్తి లభిస్తుంది, పరమప్రాప్తి లభిస్తుంది. వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తుంటే ప్రపంచ సుఖాలు, ఆకలి దప్పులు హరించుకొని పోతాయి. ఐహిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి కలుగుతుంది. ఇవి చదవటంతో లాభం లేదండి, అందుకోసమే చదువుతూ వెళ్తున్నా. ఇది కూర్చొని ఒక్కొక్కటి ధ్యానం చేస్తూ ఉంటే తప్ప అనుభవంలోకి రాదు. ఇది ఎంతసేపు ఎట్లా చెప్పుకున్నా సరే అదేదో ఊరికే శ్రవణం వరకే పరిమితం అయిపోతే లాభం లేదు. ఇది ప్రాక్టికల్గా చేస్తేనే, అది చేస్తే ఏ బోధ అక్కర్లా. ఒకసారి రుచి చూసామనుకోండి,
మంచి రుచికరమైన పదార్థం, మనకు ఇంకోటి చెప్పాలి వచ్చి అది బాగుంటుందని మళ్ళీ తినమని మనమే పోయి తింటాం. విషయం ఏంటంటే అది మనం రుచి చూడట్ల, చూస్తే వదలం, ఇంతే లెక్క. సరే, మనసుకు శాంతి కలుగుతుంది. ఓవిలను గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఒక పదమన్నా గుర్తుకు రాదు, కానీ తిరుగలి వద్ద కూర్చున్నప్పుడు గుర్తుకు వస్తుంది. అంటే ఎగ్జాంపుల్తో ఉన్నట్లయితే మామూలుగా కూర్చొని గుర్తు తెచ్చుకుంటామంటే రాదు. ఇక్కడ అభినయం ఉంది కదా, యాక్షన్ ఉంది, విషయాలు ఉన్నాయి, కాబట్టి తొందరగా గుర్తొస్తుంది అని చెప్తున్నారు. మామూలుగా కూర్చున్నప్పుడు ఏదైనా ఓవి గుర్తురమ్మంటే రాదే. అదే ఒక తిరగల దగ్గర కూర్చున్నాను అనుకోండి, సాయిబాబా తిరగల తిప్పిన కథ గుర్తొస్తుంది. అట్లాగే ఈ శనగలలేలా చెప్తుంటే సుధాముని కథ గుర్తుకు వచ్చింది అనేది చెప్తున్నారు. ఒకసారి బలరాముడు కృష్ణుడు, అంటే ఈ కథ చెప్తూ ఉంటే ఇంకో కథ గుర్తున్నది, ఈ శనగల ఆధారంగా గుర్తొస్తున్నదట సుధాముడిది. ఒకసారి బలరాముడు కృష్ణుడు సుధాముడు గురువు ఆశ్రమంలో సేవ చేస్తుండగా కర్రలు తేవడానికి బలరాముని శ్రీకృష్ణుని పంపారు. ముగ్గురండి, బలరాముడు, శ్రీకృష్ణుడు, సుధాముడు అంటే కుచేలుడు. ఈ కర్రలు తెమ్మని చెప్పి బలరాముడిని కృష్ణుడిని పంపించారు. గురుపత్ని ఆజ్ఞాపించగా కృష్ణుడు బలరాముడు అరణ్యానికి వెళ్ళారు. కర్రలు పట్టరమ్మన్నారు కదా, మరి సుధాముడికి గురువు గారు ఆజ్ఞాపించారట. వారి వెనుక సుధాముని కూడా పంపారు. అంటే ముందు వీళ్ళిద్దరూ వెళ్ళారు, సుధాముడు ఈయన్ని కూడా తర్వాత పంపారట. తర్వాత గురుపత్ని సుధామునికి శనగలిచ్చి, ఇక్కడ వచ్చింది శనగల వ్యవహారం. ఈ మూడవ వ్యక్తి కదా సుధాముడు, కుచేలుడు. కుచేలుడు అనేది ఉపనామం అండి, వాస్తవ నామం సుధాముడు. ఉపనామం అంటే ఆయన ఉన్న పరిస్థితికి కుచేలము, చిన్న వస్త్రం ఉన్నటువంటి వాడు. వస్త్రాలు కూడా సరిగలేవు పాపం తర్వాత కాలంలో. సరే, ఇది చూద్దాం. గురుపత్ని సుధామునికి శనగలిచ్చి అరణ్యంలో ఆకలైనప్పుడు వీన్ని ముగ్గురు తినండి ఆజ్ఞాపించింది. ముగ్గురు పాపం వాళ్ళిద్దరు ముందు వెళ్ళారు కదా, నువ్వు కూడా వెళ్ళి ఈ శనగలు తీసుకెళ్ళి ఆకలిస్తే తినండి. తర్వాత అడవిలో కృష్ణుడు అన్నా దాహం వేస్తూ ఉంది అని అంటే సుధాముడు శనగల మాట చెప్పకుండా ఏమన్నాడో వినండి. పరగడుపున నీరు త్రాగకూడదు, కాసేపు విశ్రమించు అని అన్నాడే కానీ ఈ శనగలు తినమని చెప్పలేదు. అది గురుపత్ని ఇచ్చినా కూడా ఆ శనగలు పెట్టలేదుట. నీరు తాగదామంటే పరగడపును తాగకూడదు అని చెప్పాడు, కానీ ఈ శనగలు పెట్టలేదు, కాసేపు విశ్రమించమని చెప్పాడు. కృష్ణుడు సుధాముని ఒడిలో విశ్రమించాడు. పడుకున్నాడు కృష్ణుడు. కృష్ణుని కళ్ళు మూతపడగానే సుధాముడు శనగలను తినసాగాడు. అన్నా, ఈ శబ్దం ఏమిటి, ఏం తింటున్నావు అని కృష్ణుడు ప్రశ్నించగా, ఇక్కడేమని తినడానికి, చలి వలన పళ్ళు పటపటమంటున్నాయి, విష్ణు సహస్రనామాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించలేకుండా ఉన్నాను అని చెప్పాడు. అంటే దొంగతనంగా తింటున్నాడండి కృష్ణుడికి పట్టకుండా. కృష్ణుడు అడిగినప్పటికీ కూడా ఏం చెప్తున్నాడంటే, ఏం తింటున్నాను నేను, ఆ శబ్దం నా పళ్ళు కటకట కొట్టుకుంటేనే చలిగా ఉంది, పైగా విష్ణు సహస్రనామాన్ని కూడా మధ్యలో తీసుకొచ్చాడు, అది కూడా చదవలేకపోతున్నానని చెప్పాడట. సుధాముని ఈ మాటలను విని సర్వసాక్షి అయిన కృష్ణ పరమాత్మ, నాకు సరిగ్గా ఇటువంటి కలే వచ్చింది. ఒకరి వస్తువును మరొకరు తింటుండగా ఏం తింటున్నామని అడిగితే ఏముంది తినటానికి, మట్టి అని అన్నాడు. ఆ వాణి యథార్థమైంది. అన్నా, ఇది వట్టి స్వప్నమే, అయినప్పటికీ ఇది వట్టి స్వప్నమే. నేను లేకుండా నీవు ఎప్పుడైనా తింటావా? ఇంకా నేను కలలోనే ఉండడం వలన ఏమి తింటున్నావని అడిగాను అని అన్నాడు. నువ్వు తినవులే నాకు పెట్టకుండా, ఏదో కల వచ్చింది, ఆ కళ ఇంకా పూర్తి కాలేదు, ఆ కలత నిద్ర అంటాం కదా, ఆ మెలకు వచ్చి అది ఏదో తింటున్నామేమో అనుకున్నా నేను. పూర్వాశ్రమంలో శ్రీకృష్ణుని లీల సుధామునికి తెలిసి ఉంటే ఈ తప్పు చేసి దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాదు. ఆ దోషం మాత్రం సాధారణమైందా? అతడు పరమ దారిద్ర్యానికి గురి అయ్యాడు. అందువలన ఎవరికీ పెట్టక ఒక్కరే తినేవారు, దీనిని గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మనకు సఖుడైన సుధాముని వంటి భక్తునికి నియమంలో కించిత్తు పొరపాటు రాగా సంసారంలో చాలా బాధను అనుభవించాడు. తర్వాత
అతనే భార్య కష్టార్జితమైన పిడికెడు అటుకలను ప్రేమతో సమర్పించగా కృష్ణుడు ప్రసన్న చిత్తుడై అతనికి ఐశ్వర్యాన్నిచ్చి సంతుష్టిని చేశాడు. ఇప్పుడు ప్రబోధాత్మకమైన మరొక విషయాన్ని చెప్తాను. అయితే ఇక్కడికి ఈ కథ సమాప్తి చేస్తున్నారు ఈ కథని. అయితే ఈ కథ మీద మన ఉత్తర పురాణం చెప్పేటువంటి పండితులు వాళ్ళందరూ కూడా ఈ కథ అసలు ఎక్కడ లేదండి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కథ ఎక్కడుంది, ఏ పుస్తకంలో ఉంది, ఎవరు ప్రింట్ చేశారు, ఇవి కాదండి. అసలు పురాణాలే కథలు. పురాణాలు కథలు, వాటిలో తత్వం దాగి ఉంది, దాన్ని బయటికి తీసి చెప్పాలి, అది విషయం. ఈ కథ ఎక్కడుందా అని మనం వెతకక్కర్ల, ఊరి మీద పడిపోవడం. వాళ్ళు ఈ కథ లేదని కంగారు పడక్కర్లా. కథ ఉన్నా లేకపోయినా అది కథ కథగా మనం దానికి ఏం పెద్ద వాల్యూ ఉండదు. దానిలో ఉన్న బోధే మనకు ప్రధానం అండి. అందుకోసమే చూడండి, చాలా సందర్భాల్లో అసలు ఋషులు వేదాలు ఇప్పుడు వారు రాసినవేగా ఈ కథలన్నీ కూడా. పురాణాలు అంటే ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాసినటువంటి పురాణాలను కూడా ఎవరైతే వేదాలు రాశారో, వేదాంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు రాశారో, అద్భుతమైనటువంటి పర్సనాలిటీ అది. అయితే మనకేంటంటే వాస్తవం తెలియకపోతే మనం కంగారు పడుతుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదో ఈ కథ ఉందని లేదని, ఇది ఉన్నా లేకపోయినా కథే. ఆ కథకేం పెద్ద వాల్యూ లేదు. కథలో ఉన్నటువంటి ఆంతర్యానికి ఉన్న వాల్యూ. మనం ఏమైపోయిందంటే కథలు పట్టుకొని అలవాటైపోయి ఆ కథ ఎక్కడుందా అని దానికోసం ఎత్తుక్కోలేక నానా తిప్పలు పడుతున్నాం. ఆ అవసరం లేదు అసలు. ఆ కథ ఉందా లేదా ఇమ్మెటీరియల్. అసలు చూడండి, ఆ ఋషులు కూడా ఆ వాస్తవం చెప్పేటువంటి స్థితిలో, అంటే ఉపనిషత్తు అండి, ఉపనిషత్తే జ్ఞానాన్ని బోధిస్తుంది. మిగతాదంతా కూడా కర్మకాండ, ఉపాసనాకాండ, ఉపనిషత్తు. మరి అందరినీ ఉద్ధరించాలి కాబట్టి ఒక ఉపనిషత్తులో చెప్తే ఆ ఉపనిషత్తుల్లో కూడా మళ్ళీ కర్మకాండ ఉంది. మరి బృహదారణ్యక ఉపనిషత్తు మొదలే అశ్వమేధ యాగం గురించి చెప్తుంది. బాహ్యంగా చూస్తే కర్మకాండ, అక్కడ కూడా ఆంతర్యం లోతుకెళ్తే అది జ్ఞానం. అందుకోసమే మనం హంస అయితే తప్ప బతుకు బయటపడదండి. లేకుంటే దీంతో కుస్తీ బట్టి జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సుధాముడి కథ ఎక్కడ ఉందా లేదా, భాగవతంలో ఉందా లేదా అని కాదు. మనం కూడా ఊరికే ఈ డేట్ ఎప్పుడు, అది ఎప్పుడు, ఆ పేరేమిటి, వాటికి ఏముందండి, డేటుకి పేరుకి ఏం వాల్యూ ఉంది? దానిలో విషయం పట్టుకోవాలి. కానీ మనకి అవి కాదు, మనకు కావాల్సి మనకేమంటే ఇవే ఇంట్రెస్ట్. ఈ డేట్ ఎప్పుడు, అదెప్పుడు, ఇదెప్పుడు, ఏమిటి, దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గాన్, హిస్టరీ కాదు. ఆ పేరున్న వ్యక్తి లేడు, ఆ డేటు లేదు. ఏం చేసుకుంటారు రెండింటితో? ఏమిటి మనకు అవసరం అంటే దానిలో ఉన్న తత్వం, దానికి జననం లేదు, మరణం లేదు. అంటే దాని ఉద్దేశం ఏమై ఉన్నది, ఆ సందర్భం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ కథంతా మనం చూసాం. ఆల్మోస్ట్ 1 hour సత్సంగంలో ఉన్నది ఒకే ఒక అంశం. ఆ ఒక్క అంశమే చెప్పచ్చు కదా అంటే, ఆ ఒక్క అంశం చెప్తే నువ్వు నేను పట్టుకోలేము. ఇంత చెప్పినా కూడా పట్టుకోలేము వాస్తవం చెప్పాలంటే. మరి చెప్పారు అంతా ఉన్నది పరమాత్మ, పట్టుకో. అయ్యే పని కాదు అది. మహర్షులు అంత మనకన్నా చాలా తెలివి గల వాళ్ళు. వాళ్ళ తెలివి పావటాల ముందు అసలు మన ఎవరు పనికిరారండి అసలు. కాబట్టే ఇన్నాళ్ళైనా అది అర్హులైన వాళ్ళకి బంగారంలాగా ఉంది. తెలియని వాడికి మనమేం చేస్తాం? వాడెవడ కోహినూరు వజ్రాన్ని కేజీ కింద అమ్మినట్టు ఉంటుంది. వాడికి తెలియదు దాని వాల్యూ. వాట్ కెన్ వీ డూ? అది వజ్రం తప్ప, వజ్రమే. దాని స్థానం ఇప్పుడు ఎక్కడుందో చూడండి. కాబట్టి ఏది తీయాలి, ఏది వదలాలో తెలియాలండి. ఇక్కడ చెప్తున్న అంశం ఉన్నదంతా అదే. ఎక్కడ చెప్పినా అదే చెప్పాల్సిందే. అదే చిలవల పలవలు పెట్టి ఎందుకు చెప్తారంటే, వీటి ఆధారంగా నీ మనసు పట్టుకుంటుందేమోనని. అది అసలు జిడ్డు పట్టిపోయి ఉంటుంది, ఏ ఆధారం ఇచ్చినా పట్టుకోలేని పరిస్థితిలో ఉంది. వాస్తవం మాట్లాడితే అది విషయం. కాబట్టే ఈ జిడ్డును పట్టుకొని ఇదా అని మేనమేషాలు లెక్కేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నాం. కాబట్టి అది ఉందా లేదా అని కాదు, దానిలో ఉన్న ఆంతర్యం. మరి ఏ రకంగా జరిగినా కూడా మరి కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ అంత సహపాఠి కదా, క్లాస్మేట్స్ వాళ్ళందరూ. అంత స్నేహితుడైనప్పటికీ కూడా గర్భదారిద్ర్యాన్ని అనుభవించవలసి వచ్చింది.
కారణం చూసుకుంటే మనకు సరిపోతుంది. మరి పరమాత్మకు పెట్టకుండా తిన్న యొక్క పాపం ఎక్కడికి పోతుంది? కాబట్టి పక్కవాడికి పెట్టి నువ్వు తిన్నాయినా నీ కడుపు నింపుకోవటమే. ఇది సింపుల్. చూడండి, మనం ఇంతమంది పొట్టలు కట్టి బతికే వాళ్ళు ఎంతమంది లేరు? వాడు ఏం చచ్చిపోయినా వాడికి బాధ లేదు. వాడికి ₹1,00,00,000 నష్టమైనా వీడికి ₹10 లాభం ఉంటే ఆ పని చేయడానికి వెనకాడనటువంటి రోజులు ఇవ్వండి. చూడండి, మనం పని వాళ్ళ దగ్గర నుంచి మనం గమనిస్తామండి. ఇది నీకు ఎంత నష్టమన్నా జరగచ్చు, వాడికి సంబంధం లేదు. వాడికి ఆ రోజు కూలి ₹1,000 2,000 వచ్చిందా లేదా అనే లెక్కలో ఉన్నటువంటి ప్రపంచం మనం ఈరోజు చూస్తున్నాం. మన అనుభవంలో లేదా? ఆ పని వచ్చా రాదా మనకు తెలియదు. వాడికి వచ్చా రాదా అని వాడికి వచ్చని నమ్మకంతో మనం తీసుకొస్తాం. అది తప్పు. మన స్వార్థం కోసం ఎదుటివాడిని నష్టపెట్టడం అనేది ధర్మం కాదది. దాని పర్యవసానం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అది చెప్తున్నది ఇక్కడ సాయిబాబా. అందుకని సాయిబాబాకు పెట్టామా, మనం తలుచుకున్నామా, అది సెకండరీ. ఫస్ట్ మనలో మార్పు రావాల్సింది ఏంటంటే, మన స్వార్థం కోసం, నా వెధవ జానడి పొట్ట నింపుకోవడం కోసం ఎదుటివాడి పొట్ట కొట్టడం అనేది పశు ప్రవృత్తి కన్నా హీనాతిహీనమైందనే విషయం మనకు తెలియాలి. ఇక్కడ చేతనైతే గుప్పెడు వాడికి పెట్టి గుప్పుడు నువ్వు తిను. నువ్వే స్వార్థపరుడుగా బ్రతకకు. అది చెప్తున్న సారాంశం. పక్కవాడికి పెట్టు, పక్కవాడికి పెట్టు, పక్కవాడికి పెట్టు. ఎందుకు? లౌకికార్థం. లీవ్, లెట్ లీవ్. నువ్వు బ్రతుకు, నీతో పాటు నలుగురిని కూడా బ్రతకని. మొత్తాన్ని చంపేయకు. ఎంత చెప్పినా ఎక్కడికి పోయిందని స్వార్థం ఓడరేసుకొని తిరుగుతూ ఉంది. 1,000 కోట్ల ఆస్తి మొత్తం ఏ 10 మంది చేతుల్లో ఉంది? ధర్మంగా సంపాదిస్తే వస్తుందా చెప్పండి? నిజంగా అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి వచ్చి ఉండవచ్చు, తప్పులేదు. ఇప్పుడు మరి అట్లా వచ్చినప్పుడు, నీకు అంటున్నప్పుడు కొంతన్నా ధర్మబుద్ధి ఉండాలి కదా. నేనే పోగేసుకోవాలి. నువ్వు పోగేసుకున్నా నువ్వు నేను ఉంటావా, పెడతావా చెప్పు? పుట్టని వాడు ఎవడో మనవాళ్ళు, ముని మనవాళ్ళు, ఏం పిచ్చికోవాలా? ఆ స్వార్థం ఎక్కడ వీడారు చెప్పండి? ఎన్ని పురాణాలు చెప్తే, ఏ కథల్లో చెప్తే, ఎక్కడ చెప్పినా వీడనప్పుడు ఈ బంగారం లాంటి ప్రయోజనాన్ని అందుకోలేకుండా, పోనీ వాడేమైనా సుఖంగా ఉన్నాడంటే అంత సంపాదించి వాడు ఏం సుఖంగా లేడు. నిజ జీవితానికి పనికొచ్చే బోధండి. ఒరే నాయన, నువ్వు పోతావు, వాడు పోతాడు రా. యు ఆర్ జస్ట్ ట్రావెలింగ్ టుగెదర్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఇన్ ఎ ట్రైన్. హీఈస్ రియల్లీ హంగ్రీ. యూ హ్యావ్ ఎనఫ్. వై కాంట్ యూ షేర్ సంథింగ్ విత్ హిమ్? దట్స్ ఆల్ ఇట్స్ అబౌట్ అనేటువంటి సామాన్య అర్థం ఉంది. నీ జీవితాన్ని తరింపజేసేటువంటి బ్రహ్మనిష్ట కలిగి ఉండేటువంటి అంత విష్ణు స్వరూపం వ్యాపించి ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని బతకరా అనేటువంటి సత్యం కూడా మనకు తెలుస్తూ ఉంది. అంతేగాని సాయిబాబాను గుర్తుపెట్టుకున్నావా, సాయిబాబాను గుర్తుపెట్టుకోలేదా అని కాదు. ఇక్కడ సాయిబాబాని గుర్తుపెట్టుకోవడంలో ఉన్నటువంటి మరొక ప్రయోజనం ఏంటంటే, చెడుని తొందరగా పక్కన పెట్టేటువంటి అవకాశం వస్తుంది. కానీ ఆత్యంతిక సత్యం ఏమై ఉన్నదంటే, ఉన్నదంతా అదే అనేటువంటి స్ఫురణ, అదే బ్రహ్మనిష్ట అండి. అది ఏనాటికైనా మన మనసుకు పట్టవలసిందే. అప్పుడే ఈ యొక్క మనం ఎదుగుతున్నటువంటి శాంతి, ఆనందం లభించేటువంటి అవకాశం ఉంటుంది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.